వచ్చింది. కురుపాం మొన్నటి వరకు మంత్రి, నాగావళి నదీ తీర ప్రాంతం, పూర్ణపాడు, దేవుని గుంప అన్ని రీచ్లు కుటుంబ సభ్యులు రాయిచ్చేసింది. రాయవాడ రిజర్వాయర్లో కూడా ఆధునీకరణ పరితో పెద్ద ఎత్తున దోచే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క రంపచోడవరం, అక్కడ ఒక ఎమ్మెల్యే ఉంది. ఆ ఎమ్మెల్యే అక్కడ ఒక ఎమ్మెల్సీకి బినామీ. ఆ ఎమ్మెల్సీ ఏం చేస్తాడంటే ఎస్సీని చంపి డోర్ డెలివరీ ఇచ్చి, అలాంటి డోర్ డెలివరీ ఇచ్చిన వాడికి ముఖ్యమంత్రి ప్రత్యేకమైన స్థానం, ఆయనకు ఊరేగింపులు చేస్తారు. ఇది సామాజిక న్యాయం. ఇంకో పక్క పాలకొండ, ఆనకొండలా మింగేస్తా ఉంది ఆవిడక్కడ. ఆవిడ ఇంటి కోసం 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. ఎక్కడా అభివృద్ధి చేయలేదు. వీళ్ళు ఏమీ చేసే పరిస్థితులు కూడా లేరు. అందుకే నేను ఒకటే హామీ ఇస్తున్నా, ప్రతి ఒక్క ఇంటికి సురక్షిత మంచినీళ్ళు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. ఒక ప్రత్యేకమైన గ్రిడ్ తయారు చేస్తాం. ఈ యొక్క అరకు కానీ గిరిజన ప్రాంతాలు ఇచ్చేస్తాం. మళ్ళీ ఈ అరకు కేంద్రంగా టూరిజాన్ని ప్రమోట్ చేస్తాం. టూరిజాన్ని ప్రమోట్ చేసి ఇక్కడుండే మీకు ఉపాధి కల్పించడానికి నేను అన్ని ప్రయత్నాలు చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. పోలవరం ముంపు ప్రాంతంలో ఉండే వాళ్ళందరినీ ఆదుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాదు, ఈ ఏజెన్సీ ఏరియాలో ప్రతి ఒక్క గిరిజనుల్ని పైకి తేవడానికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక తయారు చేసి దాన్ని స్వయంగా అమలు చేసే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను ఏదైతే ఈరోజు చెప్పానో అవన్నీ చేస్తానని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా, మళ్ళీ 81 రోజు ఊరూరులో చర్చ జరగాలి. ప్రతి ఒక్క ఇంట్లో చర్చ జరగాలి. మా తమ్ముడు అంగన్వాడీ 40 రోజులు అయిపోయింది. ఆడబిడ్డలు రోడ్డు మీద ఉన్నారు. కనికరం లేని ఈ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా ప్రయత్నం చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పటికే అంగన్వాడీ టీచర్లు కూడా చనిపోయే పరిస్థితికి వచ్చారు. నేను వాళ్ళకు ఒకటి హామీ ఇస్తున్నా, వాళ్ళ న్యాయమైన సమస్యల్ని పరిష్కారం చేసే బాధ్యత 80 రోజుల తర్వాత నేనే తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు కిడారి సర్వేశ్వరరావు గారు కానీ, సిరివేణి సోమ గారిని కానీ ఒకసారి నెమరేసుకోవాల్సిన అవసరం ఉంది. మంచి నాయకుల్ని ఇద్దరిని పోగొట్టుకున్నాం. ఏది ఏమైనా వాళ్ళ యొక్క స్ఫూర్తి మన దగ్గర ఉంది. అబ్రహం ఉన్నాడు, శ్రావణ్ కుమార్ గారు ఉన్నారు, శ్రావణ్ ఉన్నాడు. వాళ్ళని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాం. నేను అందుకని గెలుపు కూడా గెలవాలి. గెలిచిన తర్వాత ఎవరెవరిని ఎక్కడ పెట్టాలనో, ఏ విధంగా ఆదుకోవాలనో ఆ బాధ్యత కూడా తీసుకుంటా. అందుకే అరకులో నేను చేసింది ఒకటే, మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, దొన్ను దొరని ఇక్కడ క్యాండిడేట్గా పెట్టాం. మీరు ఆయనకి పూర్తిగా సహకరించండి. అదే మాదిరిగా అబ్రహం గారిని, శ్రావణ్ని ఎక్కడ ఏం చేయాలనేది నాకు వదిలిపెట్టండి, నేను చూసుకుంటాను వాళ్ళిద్దరిని కూడా. కాబట్టి కన్ఫ్యూజన్ లేకుండా అందరూ కలిసి పనిచేసుకుని గెలిపే ధ్యేయంగా అరకు గెలవాలి. గెలిపిస్తామని గట్టిగా చప్పట్లు కూడా చెప్పాలి. అరకు గెలవాలి. రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. అరకు గెలుపు ద్వారా తెలుగు జాతి గెలవాలి. గెలిపిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నమ్మకమేనా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, గెలిపిస్తామని. చాలా సంతోషం. మిగిలిన విషయాలని కూడా నేను ఎక్కడికక్కడ మాట్లాడతాను. ఈరోజు మీరు చూపించిన అభిమానం శాశ్వతంగా నేను బతుకున్నంత వరకు నా గుండెల్లో పెట్టుకుంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తూ, నేను రావడానికి లేట్ అయింది.
టెక్నికల్ ప్రాబ్లం హెలికాప్టర్కి వచ్చింది. వాళ్ళు చక్కర్లు కొట్టి కొట్టి మళ్ళా ఆయిల్ అయిపోతే వేసుకొని ఇక్కడికి వచ్చారు. ఇక్కడి నుంచి నేను మళ్ళీ బండపేటకి వెళ్తున్నా. ఏదేమైనా నా జీవితంలో ఎప్పుడూ చూడని స్పందన చూశాను. చాలా ఆనందంగా ఉంది, చాలా ధైర్యంగా ఉంది. మిమ్మల్ని చూస్తే గెలుపు మందే అని నమ్మకం వచ్చింది. ఈ నమ్మకాన్ని ఉధృతం చేయండి. ఇది ప్రారంభం మాత్రం. ఏ ఇద్దరు కలిసినా